ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం మెత్తబడ్డాక మనం ఇక్కడ చికెన్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను అనమాట. అది కూడా అందులో యాడ్ చేసేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ అనేది మసిలిన తర్వాత ఇక్కడే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం మొత్తం దగ్గరికి అయ్యే టైంలో మనము ధనియా పౌడర్, గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.